ఒకటే ఆలోచన, ఏం జరిగింది అనేది. సరే, ఏదైనా స్కూల్ నుంచి అమ్మాయి వచ్చిన తర్వాత మాట్లాడదాం అని ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా టీ తాగి కూర్చున్నాడు రఘురామ్. ఇలా కూర్చున్న ఒక 5-10 నిమిషాల లోపులోనే అమ్మాయి స్కూల్ నుంచి నడుచుకుంటూ ఇంటికి వచ్చేసింది. చాలా దగ్గర, అంటే వాకబుల్ డిస్టెన్సే ఉండడం వల్ల స్కూల్ నుంచి అమ్మాయి ఒక్కతే ఇంటికి రావడం అలవాటైంది. సరే, అమ్మ ఏంటి వాళ్ళ స్కూల్లో విశేషాలు అని అడిగేసరికి నాన్న ఏదో చెప్పబోయింది. అమ్మ నువ్వు ముందు కాళ్ళు చేతులు కడుక్కొని రా అని చెప్పి ఆ బ్యాగ్ తీసుకుని బయట పెరట్లోకి పంపించింది తల్లి కూతుర్ని. తల్లి ఇంకా ఏదో అడగబోతుంటే సైగ చేశాడు రఘురామ్.